వినాయక చవితి సెప్టెంబర్ 7 లేదా 8న. విగ్రహ ప్రతిష్టాపన తేదీ, శుభ సమయం, పూజా విధానం మీకోసం. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చవితి రోజున హిందువుల ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా చవితి పూజను చేస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లల్లో గణేశుడిని ప్రతిష్ఠించి నియమనిష్టలతో, ఆచారాలతో పూజిస్తారు. గణపతి బప్ప అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని విశ్వాసం. ఈ పండుగ 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున గణపతి బప్ప విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. హిందూ మతంలో శివపార్వతుల తనయుడు గణపతి జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ గణపతి బప్ప అంటే గణేశుడికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే మహారాష్ట్రలోని ముంబై, హైదరాబాద్లో జరిగే గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను గణపతి నవరాత్రులుగా 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7 లేదా 8. ఎప్పుడంటే వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 7వ తేదీ సాయంత్రం 5:37 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేస్తారు. వినాయక చవితి 2024వ సంవత్సరం విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం గణేష్ చతుర్థి 2024 శుభముహూర్తం. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ చతుర్థి. పూజలు, విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన వినాయక ఆరాధనకు, విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం 2:31 పాటు శుభముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించడం మంచిది. వినాయక చవితి ముగింపు తేదీ. ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున గణేష్ చతుర్థి ముగుస్తుంది. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి 10 రోజుల పాటు పూజించేవారు అనంత చతుర్దశి రోజున వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజున ఏర్పడనున్న శుభయోగం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున అనేక శుభయాగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ రోజున చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, బ్రహ్మయాగం, ఇంద్రయాగంతో సర్వార్థ సిద్ధి యాగం ఏర్పడుతుంది. ఈరోజు చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. దీంతో పాటు ఈరోజు సర్వార్థ సిద్ధి యాగంతో పాటు బ్రహ్మయాగం, ఇంద్రయాగం ఉంటుంది. సర్వార్థ సిద్ధి యాగం ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12:34 నుంచి ఉదయం 6:15 వరకు ఉంటుంది. గణపతి విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మధ్యకాలంలో ఏదైనా శుభ సమయంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించే వినాయకుడి విగ్రహానికి కుడివైపున తొండం ఉండాలి. ఇలా ప్రతిష్ఠించే విగ్రహం దగ్గర ఎలుక ఉండాలి. వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండాలి. వినాయకుని విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాలి. ఈ ప్రదేశం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. గణేశుడి విగ్రహం పశ్చిమం వైపు ఉండాలి. చెక్క ప్లాట్ఫారంపై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరిచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడ నుంచి గణేశుడి విగ్రహాన్ని తీసి సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేయాలి. గణపతి విగ్రహ స్థాపన సమయంలో మనసును పూర్తిగా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకోండి. ఈ పండుగ సమయంలో ఇంట్లో స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే తయారు చేయాలి.
అన్ని రకాల తామసిక ఆహారాన్ని నిమజ్జనం వరకు తినొద్దు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతి విగ్రహాన్ని పూజించండి, ఆహారం సమర్పించండి. వినాయక విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆచారాల ప్రకారం గణేశుడిని పూజించండి. చివరిగా హారతి ఇవ్వండి. దీని తర్వాత గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు వంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. పూజ అనంతరం ఈ ప్రసాదం భక్తులకు పంపిణీ చెయ్యండి.